హల్లెలూయా. యేసయ్యకి నిరంతరం స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యేసుక్రీస్తు వారు మన ప్రార్థన కొరకైన ప్రోత్సాహాన్ని కలిగించే చక్కటి వాగ్దానాన్ని మన ముందుకు ఆయన తీసుకొస్తున్నాడు. వాగ్దానమే ఇది. ఎట్లా వాగ్దానం అవుతుంది? నా నామమున మీరు నన్నేమి అడిగిననో నేను చేస్తాను. నా నామమున తండ్రిని మీరు అడిగితే నాకు మహిమ కలిగేటట్టుగా నా తండ్రి చేస్తాడు. ఇది వాగ్దానమే కదా. వాగ్దానం ఖచ్చితంగా వాగ్దానం. ఇది మాట ఇస్తున్నాడు ప్రభు. ప్రార్థనకు మాట ఇస్తున్నాడు మన యేసయ్య. కాబట్టి ప్రార్థన చేసే మనకు ప్రార్థన గురించిన కొన్ని విషయాలు తెలియాలి, ప్రార్థన గురించిన అవగాహన ఉండాలి. సో నేటి దినాల్లో ఎంత చక్కగా మరి పరిచర్య చేసేవాళ్ళు కావచ్చండి, లేదంటే బాగా దేవుళ్ళు ఎదిగిన వారు కావచ్చండి. కొన్ని సందర్భాల్లో వారు చేసే ప్రార్థనలో అదో రకంగా ఉంటుంది. అది వాక్యానుసారమా కాదనేది వాళ్ళకే తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్నారు. మొత్తానికి యేసు నామములో ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థన చేయవలసిన ఒక విధానం, ఒక క్రమం వాళ్ళకి తెలియటం లేదండి. ఎక్కడ ఏం ప్రార్థన చేయాలి, ఏ సందర్భంలో ఏం ప్రార్థన చేయాలో కూడా చేతకావడం లేదు చాలా మంది. కారణం ఏంటంటే వారు బైబిల్ ఒక క్రమమైన విధానంలో చదవలేదు, నేర్చుకోలేదు. ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది. ప్రార్థన చేయడానికి ఒక క్రమం ఉంటుంది, వాక్యం చెప్పడానికి క్రమం ఉంటుంది, ప్రార్థన చేయడానికి క్రమం ఉంటుంది, ఆరాధన చేయడానికి క్రమం ఉంటుంది. ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి మనమైతే అలా ఉండకుండా చక్కగా ఒక వాక్య క్రమాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఏంటి వీరు ఇలా ప్రార్థన చేస్తున్నారు అని ఇతరుల చేత అనిపించుకునే పరిస్థితి రాదు. కొంతమంది అంటారు, సరే నీకు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత, నా దేవుడు వింటున్నాడు కదా అని వాళ్ళు అంటారు. ఓకే, దేవుడు వింటాడండి, వినడం చెప్పట్లేదు. బట్ ఆయన కూడా వీళ్ళు ఎదుగుతున్నా కూడా ఇంకా ప్రార్థన ఏ సందర్భం ఎలా చేయట్లేదని ఆయన అనుకోడా? మనమే అనుకుంటున్నప్పుడు దేవుడు అనుకోడా? మన చిన్న పిల్లలు ఉంటారండి, వాళ్ళకు మాటలు వచ్చే సమయంలో మనం గమనిస్తే వాళ్ళు మాటలు నేర్చుకుంటుంటారు కదా. వాళ్ళు సరిగా మాట్లాడటం చేత కాదు, ఒక పదానికి బదులు మరొక పదం ఉపయోగిస్తారు. అప్పుడు ఆ తల్లిదండ్రులకి అది ముద్దుగానే ఉంటుంది. ఎందుకంటే కొత్తగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాడు సరిగా మాట్లాడినా సరిగా మాట్లాడకపోయినా కూడా మనకు ముద్దుగా ఉంటుంది, ఎందుకంటే మన బిడ్డ కాబట్టి. తర్వాత కొంచెం వయసు ఎదిగింది అనుకోండి, వాడు అలాగే పొరపాటుగా మాట్లాడుతుంటే మనకు ముద్దు అనిపించదు, కానీ సరి చేస్తాం. నాన్న అలా అనకూడదు, ఇలా అనాలి, పాప ఇప్పుడు ఇలా చెప్పాలి, ఈ పదం చెప్పాలి, ఈ మాట చెప్పాలి, కొంత నేర్పిస్తాం. కొంచెం ఎదిగిన తర్వాత బాగా వయసు వచ్చినా కూడా పొరపాటుగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏమంటాం మనం? కోపం వస్తుంది. ఇంత వయసు వచ్చింది, ఏం మాట్లాడుతున్నారు నువ్వు, ఎక్కడ ఏం మాట్లాడారో నీకు చేత కావడం లేదు. ఏ పదం వాడాల్సిన చోట ఆ పదం వాడకుండా, ఏ మాట చెప్పవలసిన చోట ఆ మాట చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు, ఏంటి నువ్వు ఇలా మాట్లాడొచ్చా అని అరుస్తాం, కోపం వస్తుంది. అలాగే దేవుడు కూడా మన విషయంలో, మన కొత్తగా యేసయ్యని నమ్ముకున్నాం అనుకోండి, ప్రార్థనే మనం చేత కానప్పుడు ఏదేదో చేసేస్తాం. అప్పుడు దేవుడిలో చేయని, నేర్చుకుంటాడులే, చేయని అని ఆయన కూడా సంతోషంగా స్వీకరిస్తాడు. కొంతకాలం తర్వాత కొన్ని నేర్పిస్తాడు. అలా కాకుండా, నేర్చుకోకుండా, మొదట ఆరంభ దినాల్లో ప్రార్థన అంటేనే తెలియని దినాల్లో, దేవుడు అంటేనే సరిగా తెలియని దినాల్లో, బైబిల్ అంటే సరిగా అర్థం కాని దినాల్లో ఎలా ప్రార్థన చేశామో చాలా సంవత్సరాలు కూడా అలాగే ప్రార్థన చేస్తే మనుషులే కాదు దేవుని కూడా బాధ కలగద్ది. నేర్చుకోమంటాడు ఆయన. సో ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకోవాలి, ఏ సందర్భంలో ఎలా ప్రార్థన చేయాలి.
సందర్భానుసారమైన ప్రార్థనలు ఉంటాయి. సో అసలు ఆ ప్రార్థనలో ఉండాల్సినవి ఏంటి, క్వాలిటీస్ ఏముండాలి, సందర్భానుసారంగా ప్రార్థన చేసే విషయం పక్కన పెడితే ముందు అసలు ఆ ప్రార్థనలో ఏముండాలి. ఇప్పుడు మనం చదువుకున్న ఒక వాగ్దానం బట్టి మనం ముందు దీన్ని చూసుకుందాం. యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. కాబట్టి ఇక్కడ మనం అర్థమవుతుంది, మనము తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. ఓకే, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. తండ్రి తన నామానికి మహిమ కలిగేటట్లుగా, కుమారుని నామానికి మహిమ కలిగేటట్లుగా మనం అడిగింది ఇస్తాడు. ఇంకొక మాట మనం చూస్తున్నాం 14వ వచనంలో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతను. ఇక్కడ ఇంకొక విషయం, నా నామమున నన్ను అంటే యేసుప్రభు నామములో యేసయ్యని అడగడం. దీన్ని చాలామంది అర్థం కాక యేసు నామములో యేసయ్యని అడగడం ఏంటంటే ఇది పొరపాటైన ప్రార్థనగా భావిస్తుంటారు. యేసయ్యకే ప్రార్థన చేసి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి అంటారేంటి మీరు, ఇది పొరపాటు అంటుంటారు. సో రెండు విధాలుగా చేయవచ్చు. యేసు నామములో తండ్రికి ప్రార్థన చేయవచ్చు, యేసు నామములో యేసయ్యకి కూడా ప్రార్థన చేయవచ్చు. తప్పు కాదు, అక్కడ రాయబడి ఉంది. మనకు కూడా చాలాసార్లు మరి మనసులో కానీ మరి మోకరించి కానీ లేదా బయట వెళ్తున్నప్పుడు కానీ యేసయ్య సహాయం చేయనైనా, యేసయ్య కార్యం చేయనైనా, యేసయ్య సహాయం అని యేసయ్యకి అడుగుతున్నావు కదా నువ్వు. ఏ సమయంలో అడుగుతున్నాం తండ్రి అన్న కాబట్టి డైరెక్ట్గా యేసయ్యకి చెప్తున్నావు కదా నువ్వు, అది నెరవేర్చబడుతుంది కదా. కాబట్టి ఏదో తాము జ్ఞానులం అనుకునే వాళ్ళు చాలామంది మీరు యేసు నామములో తండ్రిని అడగదు, అది కరెక్ట్. కానీ యేసు నామములో యేసయ్యని అడగడం ఏంటి, ఇది కరెక్టా తప్ప, అది మనకు అనవసరం. అది దేవుడు చెప్పింది మనం చేయాలంతే. యేసయ్య చెప్పింది మనం చేయాలి. మన సొంత జ్ఞానం పక్కన పెట్టాలి. మానవ జ్ఞానానికన్నా గొప్పది దైవ జ్ఞానం. దైవ జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం చాలా కష్టం, కానీ తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఎంతవరకు ఆయనకు మనం లోబడి ఉంటామో అంతగా మన జ్ఞానం నేర్పిస్తాడు మన యేసయ్య. ఇప్పుడు మనకు కొన్ని ఆ విషయాలు అర్థం కావచ్చు. యేసు నామములో యేసును అడగడం ఏంటి అనేది ఈ రోజు పొరపాటుగా అనిపించవచ్చు, కానీ ఒకరోజు దానిలోని ఆంతర్యాన్ని నీకు బయలుపరుస్తాడు. యేసు నామములోనే యేసును అడగడం వలన ఆంతర్యం అర్థం ఏంటో ఒకరోజు నువ్వు పరిపూర్ణతలకు వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది. అర్థం కానంత మాత్రాన నీ మానవ జ్ఞానాన్ని అక్కడ చూపించి ఇది అలా కాదు, ఇది ఇలా కాదంటే అప్పుడు నువ్వు దేవునికే నేర్పిస్తున్నావా, యేసయ్యకే నేర్పిస్తున్నావు? నువ్వు అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి అనంత జ్ఞాని ఆయన, సర్వజ్ఞాని, జ్ఞానానికి ఆధారం, జ్ఞానానికి మూలం యేసుక్రీస్తు. ఆయన దగ్గర మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. తర్వాత ప్రార్థన ఎలా చేయాలో, ఆ ప్రార్థనలో ఏం ఉండాలో మొదట మనం నేర్చుకుందాం కొన్ని విషయాలు. సందర్భానుసారమైన ప్రార్థన గురించి నేను చెప్పట్లేదు, కానీ అసలు ఏ ప్రేయర్ చేసినా కానీ ఏ సందర్భం చేసినా దాంట్లో కొన్ని రకాల మంచి క్వాలిటీస్ ఉండాలి. ఏముండాలి, దాంట్లో ఉండాల్సినవి ఏంటి, అది మనం చూడబోతున్నాం. మొదటగా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 6:12 చూద్దామా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మనము యేసయ్యకి ప్రార్థన చేసేటప్పుడు, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలు ఏముండాలంటే, ప్రభువా మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఇది యేసయ్య ఎవరికి నేర్పుతున్నాడు? ఈ పాట, ఈ యొక్క పాఠం లేదా ప్రార్థన శిష్యుల దగ్గర శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించు. శిష్యులు లేదంటే ఆయన నమ్ముకున్న వారికి నేర్పుతున్నటువంటి ప్రార్థన ఇది. అంటే రక్షణ పొందేశారు వీళ్ళు మనం అనుకోవాలి. రక్షింపబడిన వ్యక్తి ఎలా ప్రార్థన చేయాలి, అసలు రక్షణే లేని వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తాడంటే డైరెక్ట్గా ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు ఆయన డైరెక్ట్గా ప్రార్థన చేస్తాడు. ఇక్కడ వీలైతే ప్రభా నువ్వు ఇతరులను క్షమించమని చెప్పావు కదా, మేము నీ నామములో వారిని క్షమిస్తున్నాం కాబట్టి మా పాపములు కూడా క్షమించు అని ప్రార్థన చేయాలి. అది చేయాలంటే ముందు మనం క్షమించగలగాలి కదా. ప్రభు నమ్మిన వారికి వర్తించే ప్రార్థన ఇది. కొత్తగా వచ్చేవారు అసలు నమ్మని వారికి వర్తించే ప్రార్థన కాదు, వారి ప్రార్థన వేరే. వాళ్ళు నేను వేరే వాళ్ళని క్షమించాను కాబట్టి నువ్వు నన్ను క్షమించు అని అడగడానికి లేదు.
వాళ్ళు డైరెక్ట్గా ఏంటంటే ప్రభా నువ్వు పరిశుద్ధుడు, నేను పాపిని, నా పాపముల కొరకు నువ్వు చనిపోయి తిరిగి లేచావు, సో నేను ఘోరమైన భయంకర పాపిని గుర్తించాను, నన్ను క్షమించే అధికార హక్కు నీకు మాత్రం ఉంది కాబట్టి నీవు నన్ను క్షమించు ప్రభా అని వాళ్ళు ప్రార్థించాలి. ఎవరు? రక్షణ పొందని వారు ప్రార్థన చేసి క్రీస్తును స్వీకరించి రక్షణ పొందేస్తారు. అలా రక్షింపబడిన తర్వాత యేసయ్య యొక్క మాటలు వారి జీవితం అక్కడి నుంచి వర్తిస్తాయి కాబట్టి వాళ్ళు, యేసయ్య చెప్పాడు మీరు ఇతరులను క్షమిస్తేనే మీ పాపాలు క్షమింపబడతాయి అని చెప్పాడు కదా. ఎవరు చెప్పాడు? ఇది కూడా తనలో విశ్వాసం ఉంచిన వారికి, తనను వెంబడించే వారికి ఆ మాట చెప్పాడు. కాబట్టి ఇక మనము ప్రార్థన చేసేటప్పుడు మనము ఆల్రెడీ మన ఇతరులను క్షమించే స్వభావం కలిగి ఉండి అప్పుడు మనం ప్రభా నన్ను క్షమించు, నన్ను క్షమించు అన్నాడు. టోటల్ ఎటు చూసినా మనము ఎంతటి భక్తులైనా, ఎంతటి గొప్ప విశ్వాసులైనా మనము చేయాల్సింది తెలుసా? క్షమాపణ ప్రార్థన మనలో ఉండాలి. క్షమింపబడ్డం, మనం క్షమించాలి, ఇతరులను క్షమించాలి, యేసయ్య క్షమింపబడాలి. ఈ రెండు జరగాలి. సో ప్రార్థన చేసే వారిలో ఈ యొక్క అనుభవం ఉండాలి. ప్రభువా నన్ను క్షమించు. ఒక మనిషి ఎన్నో విషయాలు తప్పిపోవచ్చు, ఒకటే లెక్క కాదు, ఎన్నెన్నో ఉంటాయి. అంటే దేవునికి వ్యతిరేకమైనది, వాక్యానికి, ఆయన చెప్పిన వాక్యానికి, ఆయన చెప్పిన మాటకు వ్యతిరేకమైనవి తరచుగా తెలుసు కానీ తెలియక కానీ కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి మన ద్వారా. సో దాన్ని బట్టి ఏం చేయాలంటే ప్రతిరోజు మన పాప క్షమాపణ ప్రార్థన చేసుకోవాలి. మన ప్రార్థనలో పాప క్షమాపణ, అయ్యా నన్ను క్షమించు అనబడిన మాట నువ్వు ఎంత ఎదిగినా కానీ అది చెయ్యవలసిందే. ఆ ప్రార్థన చేయాల్సింది. నువ్వు ఎంత అభిషేకం అన్నా పొందుకో, నీకు ఎన్ని వరాలన్నా ఉన్ని, నీ ద్వారా ఎన్ని అద్భుతాలన్నా జరగని, నువ్వు ఒక చిన్న విశ్వాసి కావచ్చు, పెద్ద దైవజనుడు కావచ్చు, కొన్ని లక్షల మంది కోట్ల మందికి నువ్వు వాక్యం చెప్పవచ్చు, ఆ స్థితిలో ఉన్నా కూడా సరే నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు. ఎందుకు ఈ మాట ఎంత ఒత్తి చెప్తున్నానంటే, కొంతమంది మేము పరిశుద్ధాత్మ చేత అభిషేకింపడ్డాం, వాళ్ళ పొరపాటే జరగదు అన్నటువంటి ఒక భ్రమలో ఉంటారు. పరిశుద్ధాత్మను పొందిన దావీదు భయంకరమైన పాపం చేయలేదా? పరిశుద్ధాత్మను పొందినాడు కదా, మరి పాపం చేశాడా లేదా? ఆయన చేశాడు, దాన్ని గ్రహించాడు, ఒప్పుకుంటున్నాడు కూడా. ఒప్పుకొని మరొక మాట కూడా తండ్రిని అడుగుతున్నాడు, నీ ఆత్మను అతని దగ్గర నుంచి తీసివేయవద్దు. సో ఒక వ్యక్తి ఆత్మను పొందుకొని అతను పాపంలో పడి పాపంలో కొనసాగుతుంటే కొంతకాలానికి పరిశుద్ధాత్మను తీసివేయబడడం జరుగుతుంది అన్న విషయం కూడా దావీదు తెలుసు. కాబట్టి దావీదుని మనం మెచ్చుకోవచ్చు. మెచ్చుకోవడం అంటే తను క్షమించబడే విధానాన్ని బట్టి, క్షమాపణ అడిగే విధానాన్ని బట్టి, ఆ విషయంలో చెప్తున్నాను నేను. అతనిలాగా పాపం చేయమని చెప్పట్లేదు, దాన్ని చెప్పట్లేదు నేను. కరెక్ట్గా అర్థం చేసుకోండి. గ్రహించగలిగాడు కదా, ఆ గ్రహింపు కూడా నేటికి చాలామంది లేదు. అందుకనే చక్కటి మాట బైబిల్ ఒక మాట ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, ఇది తెలుసు. లాస్ట్ ఒక మాట ఉంది, దాన్ని గ్రహింపగలవాడెవడో. గ్రహించటంలా చాలామంది. అది గ్రహింపు కావాలి, ఆ గ్రహింపు రావాలి మనుషులోకి. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. నువ్వు ఎంత అభిషేకం పొందుకున్నా మానవ స్వభావం నీలో ఉంటుంది. నీలో అన్ని కృపావరాలున్నా నువ్వు మనిషి కాబట్టి మనిషి స్వభావం ఉంటుంది. నీకు గొప్ప ఆత్మ ఫలాలున్నా నీ మానవ స్వభావం చచ్చేదాకా నీలో ఉంటుంది. ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటుంది దాని స్వభావం, దాన్ని జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో అలాంటి స్వభావం కలిగిన వారు కొంతమంది, నేను అభిషేకం పడిపోయాను, అగ్నితో అభిషేకం పడ్డాను, నా ఒళ్ళంతా అగ్నితో కాల్చబడింది, ఏందో పిచ్చి పిచ్చి మాటలనే మాడేది, కాల్చబడి బొబ్బలోనే వచ్చేసాయి. ఏంది అభిషేకం పొందుకున్నావు మంచిదే, అలా ఊరకనే చెప్పుకోనక్కర్లా బయటకి. నేను అభిషేకం పొందేసుకున్నాను, ఎంత ఆత్మ చేశాను చెప్పుకోనక్కర్లా. నీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తుంటే చూసే ప్రజలకే అర్థమవుతుంది, చూసే ప్రజలకే అర్థమవుతుంది. సో ఇలా మనం చూసుకుంటూ పోతే ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. ఈనాడు అక్కడక్కడ సభలు పెడుతుంటే ఈ ఆత్మ సంబంధమైన అనుభవం గురించి చెప్తా. ఫలానా వరాలు కలిగిన దైవజనులు, ఏం చెప్పకపోతే ఏం జరగవు కార్యాలు అక్కడ. స్వస్థత వరం కలిగిన దైవ సేవకులు, పౌలు గారు ఎక్కడ చెప్పుకోలేదు ఆయన. ప్రవచన వరం కలిగిన దైవ సేవకులు, ఈ వరం ఉంది, ఆ వరం ఉంది, డిగ్రీస్ లాగా కింద పెట్టుకుంటారు. మనం పెట్టుకుంటారా ఈ బిఏ, ఎంఏ, బీకామ్, బిఎస్సీ, ఏదో సమ్ డిగ్రీస్ పెట్టుకున్నట్టుగా వీళ్ళు ఎన్ని రాసుకుంటారు. అవసరమా?
నీలో ఆత్మ ఉందని నీకు తెలిసినప్పుడు నువ్వు ప్రేయర్ చేసి అద్భుతాలు జరిగితే ప్రజలు పరిగిస్తారు అక్కడికి, స్వస్థతలు జరిగిపోతాయి, ప్రవచనాలు వచ్చాయి, అన్నీ జరుగుతాయి. నువ్వు రాసుకోనక్కర్లు అవన్నీ. అది సొంత బ్యాండ్ దేనికి, డబ్బా దేనికి, అది డబ్బా కొట్టుకున్నట్టే అవుతుంది. అది అవన్నీ కూడా అవసరం లేదు. చూసే వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళే సాక్షులుగా ఉంటారు. పలానా సేవకుడి దగ్గరికి వెళ్ళామండి, మరి అద్భుతంగా ప్రేయర్ చేస్తే, యేసు నామములో చేస్తే స్వస్థత అయిపోయిందని నాకు. సో పక్కన వాళ్ళకి అర్థమవుతుంది. మంచిది. ఇక్కడ ఓకే, మన సబ్జెక్టులోకి వచ్చేస్తే చాలామంది చాలా రకాల పొరపాట్లతోనే వెళ్తున్నారు. దానివల్ల దేవునికి దేవుడికి అర్థమవుతుందిలేండి, ఆ దేవునికి తెలుసులేండి. ఆయన కూడా బాధపడుతున్నాడు నిన్ను బట్టి. ఇంకా నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఇంకా ఎప్పుడు నా మాట నువ్వు గ్రహిస్తావు? ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు? సో యేసు నామములో తండ్రికి మనం ప్రార్థన చేయాలని తెలుసుకున్నాం. యేసు నామములో యేసయ్యని మనం ప్రార్థన చేయాలని తెలుసుకున్నాం. తర్వాత మన ప్రార్థన ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు మొదటిది క్షమించయ్యా, క్షమించయ్యా. నువ్వెంత జూనియర్ విశ్వాస కావచ్చు, సీనియర్ సేవకుడు కావచ్చు, చచ్చేదాకా ఈ ప్రార్థన మనం చేయాల్సిందే. ఒక వ్యక్తి మీద కోపపడడం అనుకుంటే అది పాపం కదా. పొరపాటు ఒక మాట చెప్పి ఒక మాట చెప్పేసాం, అది దేవుని దృష్టిలో పాపమే. ఒప్పుకోవాలి మనం. పాపం అంటే ఏదో భయంకరంగా పెద్ద పెద్దవి చేసేనే పాపంలాగా అనుకుంటారు కొంతమంది. నేను హత్య చేశానండి, నేను వ్యభిచారం చేశానా, నేను దొంగతనం చేశానా, నేను ఏం చేశానండి, ఏం చేయలేదే, సో నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుని. అవి చేస్తేనే పాపులా? ఒక వ్యక్తి మనసును గాయపరిచేట్టు మాట్లాడడం పాపం కాదా? లేని వార్తను పుట్టించడం పాపము కాదా? ఒకరిని నిందించడం పాపము కాదా? ఇలా అనుకుంటే చాలా ఉంటాయి. చెప్పిన పని చేయకపోవడం పాపం కాదా? దేవుడు ఒక పని చెప్పాడు అంటే చేయలేదు, అది కూడా పాపమే. దేవుడు ఒక రుచి ప్రార్థన చేయడం చేయలేదు, అది కూడా పాపమే. చేయాల్సినవి చేయకపోయినా, చేయకూడదు వాటిని చేసినా అది పాపంగానే ఎంచబడదు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. సో మనము క్షమించమని మన జీవితకాలం ప్రతిరోజు అడగాల్సిందే. అలాగే ఎక్కడ పొరపాటు అవుతుందో దాన్ని కూడా సరిదిద్దుకోవాల్సిందే. ఒకటి క్షమించబడుతున్నాం కాబట్టి చేసేవి చేసుకుంటానే వెళ్ళిపోతాం, రోజు పాపక్షమాపణ ప్రార్థన చేస్తాం అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు రోజు పాపక్షమాపణ ప్రార్థన చేయడం కరెక్టే, బట్ నువ్వు ఎక్కడెక్కడ పడిపోతున్నావో, ఏదేది పొరపాటు దాన్ని సరి చేసుకోవడం కూడా మనం చేయాలి. రెండు చేయాలి. ఓకే, రెండో విషయంలోకి వెళ్దాం. ప్రార్థన ఎలా చేయాలంటే, ఇందాక క్షమించమని అడుగుతూ మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఈ ప్రార్థనలో ఏముండాలంటే, మార్కు సువార్తలోకి వద్దాం. 11వ అధ్యాయం 24 వచ్చిన మార్కు 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం అడుగుతున్న అన్ని కూడా ఏం జరుగుతున్నాయి అనుకుంటా, పొంది ఉన్నామని నమ్ముడే. నమ్మకం, ప్రార్థనలో నమ్మకం ఉండాలి. నువ్వు ఏ ప్రార్థన చేసినా, ఏ అంశానికి సంబంధించిన ప్రార్థన చేసినా నీ ప్రార్థనలో నమ్మకం ఉండాలి. నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకున్నా, మరొకరి గురించి నువ్వు ప్రార్థన చేసినా, నీ ప్రార్థన అంశం ఏదైనా కావచ్చు, నీ పర్సనల్ కావచ్చు, నీ కుటుంబ విషయం కావచ్చు, లేదా సంఘ విషయం కావచ్చు, ఇంకొకరి విషయం కావచ్చు. నువ్వు ప్రేయర్ చేసేటప్పుడు ఆ ప్రేయర్లో ఉండాల్సిందంటే నమ్మకం. పొంది ఉన్నామని నమ్మాలి. నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు, జరిగింది, నేను పొందుకున్నాను అని నువ్వు నమ్మాలి. నమ్మితే నువ్వు స్వతంత్రించుకుంటావు, నీ ప్రార్థన సఫలమవుతుంది. ప్రార్థనలో నమ్మకం కావాలి. అట్టి నమ్మకం గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు తెలుసా? మీరు విశ్వాసం కలిగి ఉండండి. మీరు ఈ కొండను చూసి ఇది పెళ్ళగింపబడి సముద్రంలో పడవేయబడుగా కంటే అది అలా జరుగుతుంది. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే జరుగుద్ది. ఎంత పెద్ద కార్యమైనా జరగద్ది. విశ్వాసం కావాలి అంటే నమ్మకం కావాలి. ప్రార్థనలో నమ్మకం కావాలి. నమ్మకం అంటే ప్రార్థన చేసేటప్పుడు నమ్మకం, ప్రార్థన చేసిన తర్వాత నీకు ఆ నమ్మకం ఉండాలి. కొంతమంది ప్రార్థన చేసేంతవరకు నమ్మకంతో చేస్తారు. కొంతమంది ఇలా ఉంటారు. ఎలా ఉంటారంటే బాగా నమ్మకంతో ప్రార్థన చేస్తారు,
అంటే వాక్యం చెప్తుంది కదా నమ్మకంతో చేయమని. ఆ పదాన్ని పదే పదే వలిస్తే ప్రభా నేను నమ్మకంతో అడుగుతా. పదం చెప్పమని కాదు ఇక్కడ చెప్పేది, నీ నోట పదం రావాలని కాదు, నీ హృదయంలో ప్రార్థన చేసే నీ హృదయంలో విశ్వాసం ఉండాలి. నీ 10 సార్లు విశ్వాసం దొరుకుతున్నా, విశ్వాసం దొరుకుతున్నా, లోపల అవిశ్వాసం పెట్టుకొని నీ నోటితో నీ విశ్వాసం దొరుకుతున్నా ప్రభా అంత మాత్రాన అది విశ్వాస సహితమైన ప్రార్థన కాదు. అర్థమవుతుందా? సో ఇలాగా నేను పరిశుద్ధిని అనుకున్నంత మాత్రాన పరిశుద్ధులు అవుతామా? అర్థమవడం చెప్తున్నా. నేను పరిశుద్ధుని ప్రభా అని నువ్వు చెప్పుకోనక్కర్లా. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. అది క్రియగా రావాల, మాట కాదు, క్రియగా ఉండాలి. సో విశ్వాసం అనే పదం నోట నుంచి రావడం కాదు, అది నీలో క్రియగా ఉండాలి, అది జరగాలి. విశ్వాసంతో నమ్మకంతో మనం అడగాలి. ఇలా ప్రార్థన చేసేప్పుడు మాత్రం పదాలు వల్లిస్తారు, విశ్వాసం తడుతున్నానయ్యా, నమ్మకంతో ప్రార్థిస్తున్నాయ్యా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే చేసి ఆమె అనేస్తారా, అయిపోయిన తర్వాత అవిశ్వాసం వచ్చేస్తా లోపలికి. చేశాను, జరగదు అయిపోయాడు. ఇంకేముంది, నువ్వు చేసిన ప్రార్థన వేస్ట్, బూడిదలో పోసిన పన్నీర్ అంటారే, అయిపోయింది. విశ్వాసం అంటే ప్రేయర్ చేసేప్పుడు మాత్రమే విశ్వాసం ఉండి ఆమె అన్న తర్వాత ఏం జరుగుతాయో ప్రార్థన అయితే చేశాను, ఏం జరుగుతాయో. ప్రార్థన ఏం చేశావు నువ్వు? ఎవరికి చేశావు? ఏం చేశావు? ఏసై కదా చేశావు, ఆయనకి చేసావు కదా, మరి నమ్మకంతో చేసావు కదా. చేసిన తర్వాత మరలా నీకు ఎందుకు ఆలోచన వచ్చింది? ఆయన మనిషా చేయకుండా పోవడానికి? కొంతమంది మనుషుల మీద ఎంత నమ్మకం పెడతారు తెలుసా? మనుషుల మీద ఎంత నమ్మకం పెడతారు. ఓ ఆయన చెప్పాను, ఆయన చేస్తాడు, నాకేం హ్యాపీగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తికి ఒక పని అప్పగించిన తర్వాత నెమ్మదిగా ఉంటారు కొంతమంది. ఎందుకంటే నమ్మకం, ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకం. ఒక వ్యక్తికి ఒక పని అప్పగించిన తర్వాత వీళ్ళు హ్యాపీగా ఉంటారు, అసలు దాని గురించి ఆలోచించరు. ఏంటంటే చెప్పాను చూసుకో, చేస్తాడు, భలేవాడు, ఆయన చేస్తాడు, ఆయన అతను చేస్తాడు అని చెప్తారు వీళ్ళు. ఒక మనిషి మీద ఎంత నమ్మకం ఉంది, హ్యాపీగా ఉంటున్నావు ఆ మనిషికి నువ్వు ఒక మాట చెప్పిన తర్వాత. బట్ యేసయ్యకు నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఎందుకు నీకు నమ్మకం రావట్లేదు? పదే జరుగుతో లేదో. మరి నువ్వేమని ప్రార్థన చేసావైతే? అసలు ఎందుకు ప్రార్థన చేసావు నువ్వు? అసలు నువ్వు ఎవరికి ప్రార్థన చేసావు నీకు తెలుస్తుందా? నీకు ఒక మనిషి మీద నీకు అంత నమ్మకం ఉంటే దేవుని మీద ఎంత నమ్మకం ఉండాలి? ఆ నమ్మకం లేకుండా ప్రార్థన చేసేటప్పుడు మాత్రం విశ్వాసంతో ప్రార్థన చేసి, ప్రార్థన అయిన తర్వాత అంతా అవిశ్వాసమే, లోపల వచ్చి ఆలోచన అంతా అవిశ్వాసమే, అంత ద్వంద్వ వైఖరి, 2 రకాలుగా. యేసయ్య చేస్తాడు, చేయడు, ఇప్పుడు చేస్తాడు, ఇంకెప్పుడైనా చేస్తాడు. నా ప్రార్థన వినబడిందో లేదో. ఎందుకు? అందుకని ఆగిపోతున్నాయి చాలా ప్రార్థనలు. గొప్ప వాగ్దానాలు పొందుకొని కూడా కొంతమంది స్వతంత్రించుకోలేని పరిస్థితులు ఎందుకుంటారో తెలుసా? కారణం అపనమ్మకం, అవిశ్వాసం. ఆయనే చేయదలుచుకున్నా కూడా చేయలేని పరిస్థితి ఏంటో తెలుసా? నీ అపనమ్మకం, నీ అవిశ్వాసాన్ని బట్టి చాలా కార్యాలు చాలామంది జీవితాల్లో జరగకపోవడానికి కారణం అవిశ్వాసమే. మీరు ప్రార్థన విశ్వాసంతో చేశారు కానీ మీ మాటలంతా అవిశ్వాసంతో ఉన్నాయి. మీరు లేదు మీరు అట్ట అనపాకనండి, నా విశ్వాసం ఏం తెలియదు అంటారు. మళ్ళీ ఏం చెప్పాలి? ఏం చెప్పాలి వాళ్ళకి? ఏం చెప్పలేం. దేవుడే దర్శించాలి వాళ్ళని. సో మన ప్రార్థన ఏమి ఉండాలి? నమ్మకం ఉండాలి. పొంది ఉన్నాము. ఒకటే, నాకు ఈరోజు అవసరమైతే, ఇప్పుడు ఇస్తాడు నా దేవుడు. రేపు అవసరం అనుకో, రేపు ఇస్తాడు. వచ్చే సంవత్సరం అది నా జీవితంలో జరగాలని ఆయన చిత్తం అనుకో, ఇస్తాడు. మొత్తానికి నీ నమ్మకం ఏంటంటే ఇస్తాడు, చేస్తాడు, అంతే. ఆ తర్వాత ఆలోచన రాదు. ఇప్పుడు ఈరోజే కావాలి నీకు అవసరం, ఈరోజు ఇచ్చేస్తా, జరిగిపోద్ది కార్యం, అంతే. ఈరోజు జరగాలంటే ఈరోజు జరుగుతాయి. ఇప్పుడు ఆకలితో మలమలమల మాడిపోతున్నా, నేను ఎప్పుడు అన్నం తినాలి, నేను ఎప్పుడు ఆహారం తీసుకోవాలి, అప్పుడే తీసుకోవాలి. మన ఇంట్లో అప్పుడే పెడతారు, ఆకలిగా ఉందామని పెట్టేస్తుంది. అంతేగాని అమ్మ భలే ఆకలిగా ఉందామంటే రేపు పెడుతుంది అన్నం, రేపు పెడుతుందా? అట్ట పెడితే మనం తల్లివే లేకపోతే ఇంకేమన్నా మళ్ళా పడితే రేపు పెడతానంటావు ఏంది నువ్వు? సో మనుషులు అలా చేయరు కదా, మరి దేవుడు అటు చేస్తాడా? నీకు ఎప్పుడు ఏది అవసరం తెలుసు కాబట్టి నువ్వు నమ్మికతో ప్రార్థన చేయి. నీకు అది ఆ క్షణమే అవసరమైతే ఆ క్షణం నీ దగ్గరకు వచ్చేస్తుంది, జరిగిపోద్ది. అది నెరవేర్చబడ్డం వచ్చే నెల అనుకో, అప్పుడు వస్తుంది. వచ్చే సంవత్సరం అనుకో, అప్పుడు వస్తుంది.
అప్పుడు దాకా నీకేం కాదు. ఆయన తెలుస్తుంది నువ్వేదో అయిపోద్ది, నాకేదో అయిపోద్ది, నువ్వు ఏం కాదు నీకు. ఆయన తెలీదా? నమ్మికతో ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. మన ప్రార్థనలో అది ఏ అంశమైనా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, నువ్వు చేసే ప్రార్థనలో ఏముండాలంటే నమ్మిక ఉండాలి. అది లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా కార్యాలు సరిగా నువ్వు చూడలేవు. ఎన్ని వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసినా కార్యాలు చూడలేవు. కారణం ఏంటంటే నీ అవిశ్వాసాన్ని, అపనమ్మిక కార్యాలను ఆపివేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కాదు, తర్వాత కూడా నీలో అదే విశ్వాసం కొనసాగాలి. ప్రార్థన అయిన తర్వాత కూడా అదే విశ్వాసం. ఆ విశ్వాసం నీలో ఉన్నట్లయితే నువ్వు ఎలా ఉంటావు? ధైర్యంగా ఉంటావు. ఎలా ఉంటావు? ధైర్యంగా ఉంటావు. నా దేవుడు ఆయనకు అప్పగిచ్చి ఆయన చేస్తారు. నెమ్మదిగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. అదే గుర్తు నీలో విశ్వాసం ఉంది అనడానికి. నీలో నెమ్మదిగా ఉంటావే, నువ్వు ధైర్యంగా ఉంటావే, అదే సూచన. దేనికి? నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు అనడానికి అదే సూచన. నువ్వు భయపడిపోతూ కలవరపడిపోతూ అంటే కారణం అంటే నీలో విశ్వాసం లేదు. అర్థమైపోతుంది. లక్షణాలు, ఒక జబ్బులకి లక్షణాలు ఉన్నట్టే నీలో ఉన్న విశ్వాసానికి అవిశ్వాసానికి లక్షణాలు ఉంటాయి. విశ్వాసం అంటే ఎలా ఉంటాం? ధైర్యంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే లోపల అంత విశ్వాసం ఉందని అర్థం. లేకపోతే అంత దానికి ఆపోజిట్గా లక్షణాలు బయటికి వస్తుంటాయి. సో కొంతమంది అయితే అసలు ప్రార్థనలో కూడా విశ్వాసం ఉండదు. ఇంకొక రకమైన కొంతమంది అయితే ప్రార్థనలోనూ విశ్వాసం ఉండదు, తర్వాత విశ్వాసం ఉండదు, మళ్ళీ ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు. ప్రేయర్ చేసేటప్పుడు విశ్వాసం ఉండదు, తర్వాత విశ్వాసం ఉండదు. అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి మనం. ఇంకొక విషయం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమా 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన ఎలా ఉండాలంటే ఏముండాలంట? పట్టుదల. ప్రార్థన ఉండాలా? పట్టుదల ఉండాలి. పట్టుకుంటే వదలకూడదు, పడితే ఉడుం పట్టులా ఉండాలి అనేవాళ్ళు పెద్దవాళ్ళు. ఏదైనా పట్టుకుంటే ఉడుం పట్టు అంట. ఉడుం అంటే తెలుసు కదా, అది పట్టుకుంటే దేన్ని వదలదంట. పురాతన దినాల్లో ఆ ఉడుములకి తాడు కట్టి మరి ఒక రాజభవంతిని దాటాలంటే బయట ఉన్న ప్రాకారాలు ఎక్కిపోవడానికి ఆ యొక్క ఉడుమికి ఒక తాడు కట్టి పైకి వేస్తారంట. వేసినప్పుడు అది పైన వెళ్ళి పట్టుకుంటుందంట. పట్టుకున్నప్పుడు దాన్ని పట్టుకొని ఎక్కుతారంట వీళ్ళు. అంటే ఎంత గ్రిప్పు చూసారా? అప్పుడు టెక్నాలజీ అదే, వాటిని ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు రకరకాలుగా ఏదైనా ఒక గోడ ఎక్కాలంటే దానికి సంబంధించినవి ఏదేదో వచ్చినాయి, అది వేరే విషయం. కానీ ఆ దినాల్లో ఒక జీవిని, అందుకనే పడితే ఉడుం పట్టు. నీ ప్రార్థనలో ఏమిటో అంత పట్టుదల ఉండాలి. పట్టు, ఒక పట్టు. ఆ పట్టు ఉండడాన్నే పట్టుదల అంటారు. నేను ఇది చేయాలి, వాడు పట్టుకుంటే వదలరా నాయనా అంటారు కొంతమంది. అంటే పట్టుదల. ఆ పట్టు ఉంటేనే పట్టుదల వస్తుంది. నీ మనసుకు ఒక పట్టు, ఒక దాన్ని పట్టుకుందాను నీ మనసు ఇంకో వదలకూడదు. దాన్ని ఊడులా పట్టేసుకుంటే అప్పుడు నీళ్ళకు ఒక పట్టుదల వస్తుంది. ఆ మనసులో నీకు పట్టు లేదనుకో, నువ్వు చేసే పని దేంట్లో పట్టుదల ఉండదు. పట్టు, మనసులో పట్టే పట్టుదల. చేత్తో పట్టుదల ఉంటుంది. కొంత పట్టుకుంటారు, గట్టిగా పట్టుకుంటే ఎవరు వదిలించుకోలేము. అలాంటి పట్టు. కొంత మనస్సుగా పట్టు ఉంటుంది. ఆ మనసు 1000 చెప్పుగాక దాన్ని పట్టేసుకొని ఉంటుంది అంతే, అది మారదు. సో అది మంచి విషయం అయితే చాలా మంచిది, చెడు విషయం అయితే ఉండకూడదు. మంచి విషయాన్ని మనం పట్టుకుంటే దాన్ని సాధించాలి. పట్టుదల. ప్రార్థన ఏముండాలి మనకు? అలాంటి పట్టుదల. అందుకే మనం తరచుగా ఒక విషయాన్ని ప్రార్థన పడతాం, యాకోబులాగా పెనుగులాడి. అంటే పట్టుదల. తొడగూటి వెముక కదలిపోయినా కూడా ప్రార్థన వదల. ఆయన నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా? తడగూటి ఎముక వసిలినా కూడా, సడలినా కూడా విడువని ప్రార్థనకు మనం పట్టుదల కలిగిన ప్రార్థన అంటాం. నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే నీకు నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఏ సమస్యలు లేకుండా ఉండాలి, ఏ గొడవలు. అప్పుడే నేను పట్టుదల కలిగి ప్రార్థన చేయగలను. అప్పుడు అసలు పట్టుదల మామూలుగా రాదా? నాకు అన్నీ వసత్తగా ఉండాలి, ఇక్కడ లైట్లు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, కింద మెత్తగా ఏమైనా వేసుకోవాలి, అప్పుడు నాకు బాగా పట్టుదలకి ప్రార్థన చేయగలను.
నీలో నిజంగా పట్టుదల ఉంటే నీకు ఏం లేకపోయినా చేస్తావు. ఈ మధ్య ఒక చిన్న షార్ట్ వీడియోలో ఒక మనిషికి ఎంత పట్టుదల. ఒక యవనస్తురాలు, మోకాళ్ళ దాకా 2 కాళ్ళు లేవు ఆమెకి, మోకాళ్ళ దాకా 2 కాళ్ళు లేవు. ఆమె ఒక స్టీల్తో కాళ్ళలాగా సెట్ చేసుకుంది. జస్ట్ ఒక వంపుకు ఒక కమ్మిలా ఉంది అంతే, కొంత స్ప్రింగ్ ఉంది. ఆమెకి రన్నింగ్ చేయాలని, రన్నింగ్ రేస్లో పాలు పొందాలని చాలా ఇష్టం. నిజమైన కాళ్ళు లేదు, ఆ స్టీల్ కాలు పెట్టుకొని పక్కన వాళ్ళతో కలిసి పరిగిస్తే ఆమె అందరికన్నా ముందుగా ఉంది. నిజమైన కాళ్ళు కలిగిన వాళ్ళు కూడా పరిగెత్తలేకపోయారు. ఆ స్టీల్ కాలు కలిపెట్టిన ఆమె విన్ అయింది. ఎంత పట్టుదల చూసారా! కాళ్ళు ఉన్నవాడికి అంత పట్టుదల లేదు, కాళ్ళు లేని ఆమెకి స్టీల్ కాలు, అది ఎంత లాభం, ఒక సన్న రేఖలో ఒక చిన్న అంత మొక్క అంతే, పరిగిస్తుంది. దన్న పట్టు పరిగిస్తా అంతే. నా కాలు అయితే స్టీల్ అయితే ఇనుము అయితే నేను పరిగెత్తాల. ఎంత ఇన్స్పిరేషన్ అండి చూస్తుంటే. ఎంత అసలు ఎట్లా చేస్తుంది, ఎంత ధైర్యం వీళ్ళకి. ఆ పట్టుదలలో ధైర్యం వస్తుంది తెలుసా, పట్టుదలలో ధైర్యం కూడా పడుతుంది. ఎంత పట్టుదల ఉంటే అంత ధైర్యం కూడా ఉంటుంది వాళ్ళ. భయం లేదు, నేను పడిపోతానేమో, అదైపోతానేమో, ఇదైపోతానేమో. అలాంటిది ఇంకోటి చూసా, దానికి రిలేటెడ్గా ఇంకొక అతను 2 చేతులు లేవు, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అంతే. దానికి ఐరన్ కమ్ములు తగిలించుకొని అతను బైక్ తోలుతున్నాడు. జస్ట్ కమ్మి అంతే, ఆ కమ్మితోనే హ్యాండిల్ పట్టుకొని వెనక 2 ఎక్కించుకొని బైక్ తోలుతున్నాడు. చూడు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. దాంతోనే బ్రేక్ లాగుతున్నాడు. కాళ్ళు ఉన్నాయనుకోండి, చేతులతో చేసి అన్ని చేతో మనం అట్టే చేస్తున్నాడు అతను, కమ్మితోనే. కమ్ములే పట్టుదల. మనకు అన్నీ బాగానే ఉన్నాయి, మనం ఏం చేయలేకపోతుంటాం. వాళ్ళ ముందు సిగ్గుగా ఉంటుంది మనకి. ఏం లేదు అన్నీ చేసుకొని వెళ్ళిపోతుంటే అన్నీ ఉండి ఏ కారణం ఏంటంటే పట్టుదల లేదు. తినక ముందు ఒక రకమైన ఆలోచన, తిన్న తర్వాత ఒక్కొక్క ఆలోచన. ఆకలితో ఉన్నప్పుడులా నేను ఎలాగైనా ప్రార్థన చేసుకుని కడుపు నిండింది అనుకో, ఇప్పుడు ఆడ ప్రార్థన చేస్తాం అనుకున్నాం, కానీ కాసేపు పడుకుంటే బాగుంటుంది. 1 గంట సేపు పడుకొని లేచి నెమ్మదిగా ప్రార్థన. కడుపు అప్పుడు ఫస్ట్ ఏమనింది, ఎట్టైనా సరే 1 గంట ప్రార్థన చేయాలి. కడుపులో పడంగానే మారిపోద్ది బుద్ధి. చేతిలో డబ్బు రాకముందు ఇంకొక ఆలోచన, డబ్బు వచ్చిన తర్వాత ఇంకొక ఆలోచన. అబ్బా ఇలాంటి వాళ్ళు చాలా మంది మేము చూసినాం. రాకముందు ఒక రకాల ఆలోచన, చేతికి డబ్బు వచ్చేసింది ఇంకో, మొత్తం ప్లానే మారిపోద్ది. ఇటు అన్నారు కదా అని అప్పుడు అటు అనుకున్నాం, కానీ తర్వాత అన్నీ మారిపోయింది. అన్నీ మారుతాయి. మన బుద్ధి అంతే కదా, మారిపోయే బుద్ధులు మారిపోయేవాళ్ళు. అందుకనే మనం మనుషులు అవుతున్నాం. సో మన ప్రార్థన ఏముండాలండి, ఏముండాలా? పట్టుదలతో ప్రార్థించే. ఎందుకు అద్భుతాలు జరగవు, ఎందుకు కార్యాలు జరగవు? నీలోనే ఆ పట్టుదల లేకపోతే నీ గురించి పక్కన వాళ్ళు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలా? నీకే లేదు పట్టుదల, పక్కన వాళ్ళు మాత్రం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలా? ఎక్కడ చేస్తారండి? వాళ్ళ గురించే వాళ్ళు చేసుకోరు, కానీ పక్కన వాళ్ళు గురించి చేస్తారు పట్టుదల కలిగి. లే, నీ ప్రార్థన నీకు భారంగా ఉంది, కష్టంగా ఉంది, ఏం చేయవు. సో మన ప్రార్థన ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పట్టుదల. సో క్షమించమని మనం అడిగే ప్రార్థన మనం కలిగి ఉండాలి, నమ్మికతో ప్రార్థించాలి, పట్టుదల కలిగి ప్రార్థించాలి. ఇంకా ఫిలిప్పీ 4:6 మనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియపరచండి. ఏంటంట? కృతజ్ఞతాపూర్వకంగా. మన ప్రార్థనలు ఏమంటే కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించేవారుగా ఉండాలి. అంటే
కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించాలి ప్రార్థనలో కూడా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఒక అంశం గురించి ప్రార్థన చేస్తావు, గతంలో ఎన్నో చేసావు, చాలా వాటికి నీకు మంచిగా రిజల్ట్ వచ్చింది, ఇంకా చాలా కార్యాలు జరిగాయి, వాటిని నువ్వు మర్చిపోకూడదు, నీకు గుర్తుండాలి. నువ్వు ప్రేయర్ చేసేటప్పుడు వాటిలో కొన్నింటిని ప్రభా పలానా సమయంలో నేను ప్రార్థించి నువ్వు అద్భుతం చేసావు, నీకు స్తోత్రం నాయనా, నేను ఈ రోజుకి ఈ స్థితిలో ఉన్నానయ్యా, అది నీకు స్తోత్రం. అలా కృతజ్ఞతలు ఆ సందర్భానికి సంబంధించిన నువ్వు ఏ రకంగా అయితే కృతజ్ఞతలు చెల్లిస్తావో అలా కృతజ్ఞతలు చెల్లించాలి మన ప్రార్థన చేసేటప్పుడు. చెల్లించి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో దాన్ని మనం ప్రేయర్ చేయాలి. అలా చేయాలి, మనం అలవాటు చేసుకోవాలి. నువ్వు కృతజ్ఞతలు చెల్లించటం లేదు అంటే అర్థం తెలుసా, గతంలో దేవుడు నీ పక్షంగా చేసిన కార్యాలు నువ్వు మర్చిపోయావు. అందుకనే కదా తరచుగా మనం దావీదు చెప్పిన మాట మనం పలుకుతుంటాం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున సమస్తం ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చూసారా, మర్చిపోకూడదు, మర్చిపోవద్దు. నువ్వు నా ప్రాణమా నువ్వు దేన్ని మర్చిపోవద్దు. నా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కదా, ఓ నా ఆత్మ, ఓ నా ప్రాణమా, ఓ నా మనస్సా, ఏదైనా అనుకో, మర్చిపోవద్దు. నువ్వు ఆయన చేసిన మేళబడి కృతజ్ఞతలు చెల్లించు. మర్చిపోయే వారంగా ఉండకూడదు దేవుని చేసిన కార్యాలు. అలా మర్చిపోయిన వాళ్ళు ఒక మాట అంటారు, ఏం చేశాడు నాకు ఆయన, ఏం చేశాడు. ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి మాట మనం వింటాం, ఏం చేశాడు ఆయన పెద్దగా, ఏం చేశాడు అంటుంటారు. తల్లిని అంటారు, తండ్రిని అంటారు, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన ఏం చేసావు నువ్వు, ఏం చేసావు అనేస్తారు, సింపుల్గా అనేస్తారు. సో అందుకని చాలామంది ఇలా అంటున్నారని ఎవరు ఎదుటి వాళ్ళకి ఏం చేయట్లే, వదిలేస్తున్నారు. ఎంత చేసా లాస్ట్ నువ్వేం చేసావు అనే మాట వస్తుంది, ఇక నేను ఎందుకు చేయాలా, లాస్ట్ నువ్వు అనే మాట అదే, అప్పుడు నేను ఎందుకు చేయాలి, ఇప్పుడు చేయకపోతే పోలా, ఏ బాధ లేదా, నేను చేసేది దేనికి, లాస్ట్ ఒకరోజు నువ్వు నాకేం చేసావు అని నేను ఎందుకు అనిపించుకోవాలా, ఏం చేయకపోతే పోయా, నువ్వు ఎలాగో ఆ మాట అంటావు, అప్పుడు సరిపోద్ది. అప్పుడు నేను కూడా నేనేం చేయలేదు, నిజమే ఏం చేయలేదు అనేస్తాం. సో చేసే వ్యక్తి ఎప్పుడు చేస్తారనుకోండి, అది వేరే విషయం. బట్ చెప్తున్నా మీకు, దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలా ప్రార్థనలో. ఇది నువ్వు ఏ అంశం గురించి చేసినా, ఏ సందర్భానికి సంబంధించిన ప్రార్థన చేసినా అందులో ఈ యొక్క విధానం ఉండడం కూడా మనం నేర్చుకోవాలి. ఫైనల్లీ చివరిగా చూడండి, 1 తిమోతి 2:8. 1 తిమోతి కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరి ఎస్పెషల్లీ ఇది పురుషుల కొరకు రాయబడిన మాట. పురుషులంట కోపం మానాలి, సంశయం మానాలి. ప్రార్థన కూటానికి వచ్చేప్పుడు కోపాలు సంశయాలు మాని పవిత్రమైన తమ చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. సో ప్రార్థన చేసేటప్పుడు మరి పురుషులైతే చేతులెత్తి ప్రార్థన చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. స్త్రీలకైతే చెప్పాలి, కొంత దగ్గర అందరూ చేతులెత్తండి ప్రార్థన చేస్తూ ఉంటారు, స్త్రీలు పురుషులు అందరూ పైకి చేతులెత్తారు. స్త్రీల గురించి అక్కడ పర్టికులర్గా పురుషుల గురించి మెన్షన్ చేయబడింది. ఎందుకంటే ఆధ్యాత్మికమైన అనుభవాలు గుండా వెళ్ళే వాళ్ళు నైతిక విలువలు కూడా పాటించాలి. నైతిక విలువలు పక్కన పడేసి నేను అంత ఎట్టపడితే ఉంటాడానికి లేదు. మానవ నీతి కన్నా దేవునిది చాలా గొప్పది. అర్థం చేసుకుంటున్నారా? మానవ నీతి కన్నా దేవునిది చాలా చాలా గొప్పది. నైతిక విలువలు కలిగి ఉండాలి దేవుని ప్రజలు. నైతిక విలువ గాలికి వదిలేసి నేను మహా గొప్పగా ప్రార్థన చేస్తాను, నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అనడానికి లేదు. చూడు, స్త్రీల గురించి చెప్పాలా, పురుషుల గురించి చేతులు పైకెత్తి. సో చేతులు స్త్రీలు అలా ఎత్తకూడదు. అది కొన్ని విషయాలు కొన్ని రకంగా వారి శరీరాన్ని వాళ్ళు అవమానపరుచుకున్న పరిస్థితులు ఏర్పడతాయి. దాన్ని మీరే అర్థం చేసుకోవాలి. జస్ట్ కొంతవరకు ఇలా చేసుకో, ఇలా ప్రార్థన ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పురుషులు కూడా అలా పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ కొంత చేతులు పైకెత్తి కూడా ప్రార్థన చేయవచ్చు పురుషులైతే. కానీ స్త్రీలు అందరూ చేతులు పైకెత్తి ఇట్టానండి అది కరెక్ట్ కాదు. వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి.
స్టార్టింగ్ దినాల్లో దేవుని నమ్ముకున్న దినాలు కొంతమంది దేవుని నమ్ముకున్న స్త్రీలు, అలాగే మేము సేవ చేస్తున్నాం అనుకునే స్త్రీలు, వారి యొక్క ప్రవర్తన కొన్ని చోట్ల నాకు నచ్చేది కాదు. అందరు కాదు, కొంతమంది పద్ధతిగా ఉండరు. కొంతమంది ఏందో అసలు నేను దేవుని ఆత్మను కలిగి ఉన్నాను, నేను ఎక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళ బిహేవింగ్ చూస్తే నాకు నచ్చల. వయసులో నాకు స్త్రీ మంచి వయసు ఉంది, వెళ్ళిపోయి మొగాళ్ళ పక్కన కూర్చుని వస్తుంది. వాళ్ళలో చెడ్డ ఆలోచనిస్తే వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. నేను పవిత్రంగా ఉన్నా, నువ్వు కూర్చోబట్టే కదా వాళ్ళకు వచ్చింది ఆడ, నువ్వు దూరంగా ఉండు. వాళ్ళే లేచి అమ్మ కూర్చోమంటే పర్వాలా, అంత స్థలంలో ఇరుక్కొని ఏంద్రట ఒంటి మీద సరైనటువంటి వస్త్రధారణ ఎలా ఉందో అలా లేదు పట్టించుకోవట్లేదు ఆ జర్నీస్లో. మళ్ళీ దేవుని గురించి చెప్తా ఉంది పక్కన వాళ్ళకి. నైతిక విలువలు లేకుండా దాన్ని పాటించకుండా నువ్వు నేను మహాభక్తురాలని మహాభక్తుని అనుకుంటే ఎట్లా ఉండే? ఎందుకంటే ఈ మాట గురించి అన్నీ చెప్పుకుంటూ వస్తున్నా. కొంతమంది చూస్తే అలా వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుందన్నమాట. లోకస్తుల నీతి కన్నా దేవుని ప్రజల నీతి అధికముగా ఉండాలి. ఏంటి? లోకస్తుల నీతి కన్నా దేవుని ప్రజల నీతి అధికంగా ఉండాలి. నువ్వు ఎంత వాక్యం నేర్చుకుని, ఎంత చెప్పావు, ఎంత ప్రార్థన చేసావు, ఎంత ఆరాధన చేసావు, ఇవన్నీ పక్కన. లోకస్తుల నీతి కన్నా ప్రతి విషయంలో అది ఏ విషయం, ప్రతి విషయంలో నీ నీతి హైలైట్ అవ్వాలి, వాళ్ళకన్నా గొప్పదిగా ఉండాలి. కానీ ఈరోజు ఈ దినాల్లో చాలా చోట్ల లోకస్తులతో పోల్చుకుంటే చాలా వీళ్ళు రక్షణ పొందారు ఒక విషయం పక్కన పెట్టేస్తే మిగతా విషయంలో ఏంది ఇంత చీపుగా ప్రవర్తిస్తారా, ఇంత చీపుగా ఆలోచిస్తారా, ఇలాగా నడుచుకుంటారా, ఇలా ప్రవర్తిస్తారా దేవుని బిడ్డలు అని బాధ కలిగి అన్యులు కూడా అలా ప్రవర్తించరేమో. జస్ట్ మేము యేసయ్యను నమ్ముకున్నాం, పాపక్షమణ పొందాం, రక్షణ పొందుకున్నాం అన్న విషయం మా పక్కన పెడితే మిగతా విషయంలో వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ వీళ్ళలో కనిపించట్లేదు, నైతిక విలువలు కనిపించటం లేదు. దాన్ని బట్టి దేవుడు మెచ్చుతాడా, సంతోషిస్తాడా? బైబిల్ ఎంత క్లియర్గా జస్ట్ ఒక ప్రేయర్ చేసేదానికి ఎంత జాగ్రత్త ఉంది. ప్రేయర్ చేసే పురుషులు తమ పవిత్రమైన చేతులు ఎత్తి ఎవరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళకు ఉంటాయి, స్త్రీలు కానీ పురుషులు కానీ. అందుకని కొన్ని సంఘాలు అయితే ఏసన్న గారు అయితే అప్పుడు ఒక మాట, మా స్త్రీలారా, స్త్రీలు పురుషులు అందరు ఇక్కడ ఉంటారు, మేము ప్రార్థన చేస్తున్నాం కదని ఎలా పడితే ఆ భంగిలో ఉండపాకండి, తలకాయ కింద పడి వెనక పైకి అయితే అలాంటి భంగిమలతో చేయపాకండి, అది అసభ్యకరంగా ఉంటుంది. మీరు మామూలుగా కూర్చొని చేయండి, లేదా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. మీరు బయటకు వచ్చేప్పుడు పురుషులు ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని బట్టి వారి మనసు కదిలింపబడకూడదు, మీరు కూర్చే విధానాన్ని బట్టి వారి మనసులు చెలించకూడదు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, పురుషులు వాళ్ళకున్న బలహీనత వాళ్ళకు ఉంటుంది, స్త్రీలు వాళ్ళకున్న బలహీనతలు ఉంటాయి. సో అందరూ జాగ్రత్తలు తీసుకొని ఎవరు ఏ భంగిలు ఉంటే మంచిది ఆ భంగి. నువ్వు పర్సనల్ ప్రేయర్ నువ్వు ఎట్లా చేసుకో, నీట్లో నువ్వు గదిలో తలిపేసుకొని నువ్వు ప్రేయర్ చేస్తున్నావా, నువ్వు ఎట్లా అన్నా కూర్చొని ప్రార్థన చేసుకో. కానీ నలుగురిలో ఉన్నప్పుడు, పురుషులు ఉన్నప్పుడు కొన్ని రకాల భంగిములు ప్రార్థన చేయాలి, అసలు కొన్ని రకాల భంగిములు ఉపయోగించకూడదు. ఇంత క్లారిటీగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, తెలియట్లా. మరి ఇక మగవాళ్ళు ఉన్నారు పక్కన, వాళ్ళలో అందరు భక్తులు కాకపోవచ్చు, కొంతమంది బ్యాడ్ థాట్స్ ఉంటాయి కొంతమందిలో. వాళ్ళు నా వైపు చూస్తారేమో, నా ప్రార్థన భంగిమ కూడా వాళ్ళని ఇంకా మరింత పాపానికి నడిపిస్తుందేమో. నేను ఆలోచన రావట్లేదా? నేను దేవునికి నా దేవుడు ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, ఎవరేమని అనుకుంటే నాకేంటి? కరెక్ట్ కాదు. జాగ్రత్త తీసుకోవాలి ప్రతి విషయంలో. నువ్వు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ప్రేయర్ చేయాలి, ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు వాళ్ళ బిడ్డలు కూడా కొన్ని దగ్గర చూసే పరిస్థితి చూస్తుంటే, ఒక అమ్మాయి చేతిలో గిటార్ పెట్టుకొని అంత ఫారిన్ స్టైల్లో, అంతా మనమంతా ఫారిన్ వెస్టర్న్ కల్చర్ని ఫాలో అయిపోతుంటారు. ఆమె ఒక టీషర్ట్ వేసేసేసి, లూజ్ టీషర్ట్ వేసి గిటార్ పెట్టుకోతుంది. పక్కన 2-3 యవ్వనస్తులు మగవాళ్ళు ఉన్నారు. అమ్మాయి లో దుస్తులు కనిపిస్తున్నాయి. అక్కడ ఇది పక్కకి వెళ్ళిపోయింది, లో దుస్తులు కనిపిస్తున్నాయి. కనీసం అన్యులే ఇట్లా వేసేసుకుంటారు, లో దుస్తులు కనిపిస్తాయి. స్త్రీలు చక్కగా వర్షిప్ చేస్తూ గిటార్ వాయిస్తూ పక్కన పిల్లకాయలు ఉంటే ఇక కింద జారిపోయి ఎంతవరకు నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు అంటే, పాట పాడితే దేవుని మహిమ కలుగుద్దా? నువ్వు ఒక మ్యూజిక్ ప్లే చేసేదే దేవుని మహిమ కలిగిపోద్దా? నీ ప్రవర్తన, నీ వేసుకున్న వస్త్రధారణ అవసరం లేదా? ఇలాంటి దరిద్రపు సేవ చూస్తే పెద్ద పెద్ద సేవకుల కూతుళ్ళు వాళ్ళు ఏం చెప్తాం వాళ్ళకి? తల మీద ముసుగు వేసుకోరు. మళ్ళీ మేము ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, వాక్యం చెప్తా ఉంటారు, తల మీద ముసుగు వేసుకోరు. ఎందుకంటే హెయిర్ స్టైల్ కనిపించాలా, ముందు 4 పీసులు వెనక 4 పీసులు వేసుకోవాలా, హీరోయిన్ లాగా. ఇటు 4 ఇటు వెనక 4.
నువ్వు మామూలుగా నీ ఇష్టం నీ ఇంట్లో ఉండు, కానీ వాక్యం చెప్పేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడైనా కనీసం, ఆరాధన చేసేటప్పుడు చర్చిలో కనీసం ఆ ఇంకిత జ్ఞానం ఉందా? లేదు. కానీ మేము దేవుని మహింపరుస్తున్నాం, నేను దేవుని మహింపరుస్తున్నాం. మీరు దాన్నే చూడాలి, మీరు వేరేది చూడకూడదు, మీరు వేరేది ఆలోచించకూడదు. అసలు మీ మనసు ఎందుకు అలా ఉన్నాయి? నువ్వు చేయబట్టే నీ మనసు ఎట్లా తయారవుతున్నాడు. అది హ్యూమన్ సైకాలజీ, అది దాన్ని ఎవడు మార్చాడు, సృష్టి ధర్మం అది. ఓకే, మనం ఈ 5 విషయాలు చూసాం. ప్రార్థన మనందరం చేయాలి. యేసునామములో ప్రార్థన, యేసునామములో తండ్రికి ప్రార్థన చేయాలి, యేసునామములో యేసయ్యకి మనం ప్రార్థన చేయవచ్చు, ఎట్టన్నా చేయవచ్చు. బట్ ఆ ప్రార్థనలో ఉండాల్సినవి కూడా మనం తెలుసుకోవాలి. నేను యేసునామం ఉపయోగించేసాను, ఆ ప్రార్థన అయిపోయింది అనుకోపాక, అలా ప్రార్థన చేసేవారు ఏంటండి, క్షమించమని అడగడం మనం మర్చిపోకూడదు. మన ప్రార్థనలో నమ్మికతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేయాలి. ఇంకా పురుషులైతే చేతులెత్తి కూడా ప్రార్థన చేయాలి, ఒకటి చేతుల నొప్పుల దింపి కూడా ప్రార్థన, నో ప్రాబ్లం. ఎంతసేపు ఎత్తు, కష్టమా, వదిలే, అంతే. కాబట్టి ఇలాంటి మనం నేర్చుకోవాలి. ప్రభు మాటలు దీవించుగాక. ఇలాంటి మనం వ్యక్తిగత ప్రార్థనలు కానీ, కుటుంబ ప్రార్థనలు కానీ, సంఘ ప్రార్థనలు కానీ, ఏ సందర్భానికి సంబంధించిన ప్రార్థనలు కానీ ఇలాంటివి ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకుందాం. ఇవేం లేకుండా నువ్వు ఏ ప్రేయర్ చేసేది అంత చేసేది, దానివల్ల ప్రయోజనం అయితే శూన్యం ఉంటుంది. నువ్వు ఆశించిన మేరకు ప్రతిఫలం అయితే రాదు.